సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో గత 2 రోజులుగా చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అయితే చిరుత చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. చిరుత గ్రామ పరిసరాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేసే ప్రయత్నం చేసింది. గొడుగుపల్లికి చెందిన ఓ రైతు ప్రతిరోజులాగే పొలంలో పశువులను మేపుతుండగా చిరుత అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. పశువులపై దాడి చేసేందుకు చిరుత ప్రయత్నించగా భిక్షపతి కేకలు వేయడంతో అది పొదల్లోకి వెళ్లి దాక్కుంది. వెంటనే రైతులు చేరుకుని పరిశీలించగా పొదల్లో చిరుత బలహీనంగా కదలాడుతూ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 5 ఏళ్ల వయసున్న చిరుత వేట చేస్తూ గాయపడినట్లు గుర్తించారు. బలహీన స్థితికి చేరుకున్న చిరుత నిలబడగలిగినప్పుడు పరిగెత్తే స్థితిలో లేకపోవడంతో శరీరం వాయువులు తగ్గిపోయి మృతి చెందినట్లు తెలిపారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయోలాజికల్ పార్కుకు తరలిస్తామని రేంజ్ అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తులు, రైతులు అటవీ ప్రాంతం పొదలకు వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్టు మొదటి ఉంది అది సస్తుంది అది కొడితే ఉందా